వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. మనం గత వీడియోలో అభ్యాసము 10.4లోని మొదటి 4 సమస్యలకి సాధన చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మిగిలిన సమస్యలకి సాధనని చెప్పుకుందాం. 5వ సమస్య, 12 సెంటీమీటర్ల వ్యాసము 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక క్రమ వృత్తాకార స్తూపాకార పాత్రలో నిండుగా ఐస్ క్రీము ఉన్నది. దానిని 12 సెంటీమీటర్ల ఎత్తు 6 సెంటీమీటర్ల భూ వ్యాసముగా కలిగిన శంకు ఆకార వస్తువు అంటే కోన్లో అంటే పైభాగము అర్ధగోళాకారంలో ఉండే విధంగా ఐస్ క్రీమ్ను నింపితే మొత్తం ఐస్ క్రీమ్ను నింపడానికి కావలసిన కోన్ల సంఖ్య ఎంత? అంటే ఇక్కడ ఈ విధంగా స్తూపాకార పాత్రలో కల ఐస్ క్రీమ్ని ఈ విధమైన కోన్లలో మనము నింపినట్లయితే మనకు ఇలాంటి కోన్లు ఎన్ని అవసరం అవుతాయి, కావలసిన కోన్ల సంఖ్య ఎంత అంటున్నాం. ఓకేనా. మరి ఇక్కడ ఈ స్తూపాకార పాత్ర యొక్క వ్యాసమేమో 12 సెంటీమీటర్లు, ఎత్తేమో 15 సెంటీమీటర్లు. మరి ఈ శంకు ఆకార వస్తువు ఉంది కదా, అంటే ఈ కోన్ పైభాగం ఏమో అర్ధగోళాకారంలో ఉంది. దీని యొక్క వ్యాసమేమో ఏమన్నాడు 6 సెంటీమీటర్లు, దీని యొక్క ఎత్తు 12 సెంటీమీటర్లు. ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ ఈ విధంగా ఉన్న వాటిలో నింపితే ఇలాంటివి కావలసిన కోన్ల సంఖ్య ఎంత అంటుంది. కావలసిన కోన్ల సంఖ్య ఇవేంటి కోన్లు. ఓకేనా. మనము ముందుకు ఇచ్చిన సమాచారం రాసుకుందాం. స్తూపాకార పాత్రలో ఐస్ క్రీమ్ నిండుగా కలదు. ఇది స్తూపాకార పాత్ర, దీనిలో ఐస్ క్రీమ్ నిండుగా కలదు. దీని యొక్క వ్యాసం ఏంది 12 సెంటీమీటర్లు, ఎత్తు 15 సెంటీమీటర్లు. మనం వ్యాసము 12 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం ఏమవుతుంది, దీంట్లో సగం ఉంటుంది. మరి ఇక్కడ రెండింటి యొక్క వ్యాసార్థాలు వచ్చినాయి కాబట్టి దీనేమో క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఈ స్తూపాకార పాత్ర యొక్క వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్ అనుకుంటే ఏమనుకుందాం 6 వస్తుంది. 2 1s 2 6. ఎత్తు 15 సెంటీమీటర్లుగా దీన్ని హెచ్ అనుకుందాం. క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ 15. ఏంటి ఈ స్తూపాకార పాత్ర యొక్క కొలతలు అంటే వ్యాసార్థము ఎత్తు. ఇప్పుడు శంకు ఆకార వస్తువు పై భాగంలో అర్ధగోళము కలదు ఇవ్వడం జరిగింది కదా. అంటే మనము ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ ఇలాంటి ఆకారం గల వాటిలో మనం ఐస్ క్రీమ్ నింపుతున్నాం కాబట్టి ఇదేంటిది శంకు ఆకారము వస్తువు పై భాగంలో అర్ధగోళము కలదు. మరి దీని వ్యాసం ఏమనిచ్చిండు 6 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు. ఓకేనా. అంటే ఈ శంకు యొక్క వ్యాసము 6 సెంటీమీటర్లే, అర్ధగోళం యొక్క వ్యాసం కూడా 6 సెంటీమీటర్లు. ఓకేనా. వ్యాసార్థం ఏమవుతుంది మరి 6 అంటే వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 6/2, ఎత్తు 12 సెంటీమీటర్, హెచ్ ఈజ్ ఈక్వల్ 12 తీసుకున్నాం. వ్యాసార్థాన్ని నేను ఇక్కడ దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకున్నాను కాబట్టి దీన్ని స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 1 2 3 అని 3. ఇది ఇక్కడ క్యాపిటల్ హెచ్ తీసుకున్నాం ఎత్తుని, ఇక్కడ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ 12 అని తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి మనము స్తూపాకార పాత్రలో గల ఐస్ క్రీమ్ను ఇందులో గల ఐస్ క్రీమ్ను ఇలాంటి శంకు ఆకార వస్తువులో నింపడానికి ఎన్ని కావాలనుకుంటున్నాం కదా. కాబట్టి నేనేమనుకున్నా స్తూపాకార పాత్రలో గల ఐస్ క్రీమ్ను ఎన్ శంకు ఆకార వస్తువులో నింపారనుకుంటే ఇలాంటివి ఎన్ని తీసుకున్నాం ఎన్ శంకు ఆకార వస్తువులో నింపారని అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు దీని యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ శంకు ఆకార వస్తువు యొక్క ఘనపరిమాణం సమానం అవుతుంది. ఓకేనా. అందుకే స్తూపము ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ అంటే ఈ స్తూపాకార పాత్రలో గల ఐస్ క్రీమ్ ఘనపరిమాణం అన్నమాట ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ శంకు ఆకార వస్తువు ఘనపరిమాణం. సో మనం స్తూపం ఘనపరిమాణం రాష్ట్రం కదా, దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు 5 క్యాపిటల్, ఇక్కడ రేడియస్ ఏమనుకున్నాం క్యాపిటల్ ఆర్ అని తీసుకున్నాం కాబట్టి r² h మామూలు 5r² h n ఇంటూ మరి శంకు ఆకార వస్తువు ఘనపరిమాణం. శంకు ఆకారం పైభాగమును ఏముంది అర్ధగోళం ఉంది. అంటే దీని యొక్క ఘనపరిమాణం అంటే ఏంటిది శంకు ఘనపరిమాణము ప్లస్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం కదా, అది తీసుకోవాలి. శంకు ఘనపరిమాణము అంటే 1/3 5r² h, అర్ధగోళం ఘనపరిమాణము అంటే 2/3 5r³ స్మాల్ ఆర్. ఓకేనా. ఇక్కడ 5 అంటే ఇందులో 5r², ఇందులో 5r² మనం కామన్ తీసుకోవచ్చు. ఓకేనా. 5 ఇంటూ r², r అంటే 6. ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ అంటేనేమో స్తూపాకార పాత్ర యొక్క వ్యాసార్థం అంటే 6² అంటే 6 ఇంటూ 6, హెచ్ అంటే 15, n ఇంటూ 5 నేను కామన్ తీస్తున్నాను బయటికి
r²/3 ఉంటుంది. r అంటే ఏంది మరి? ఈ స్తూపాకార పాత్ర శంకు ఆకార వస్తువు యొక్క వ్యాసార్థం. r అంటే 3 అంటే 3² అంటే 3 × 3. దీని h అంటే 12/3. ఇక్కడ ఏం చేసినా 5 మాత్రమే కామన్ తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ 5 బయటికి వెళ్తే ఇక్కడ 2/3 ఉంటుంది. r³ అంటే 3ని 3 టైమ్స్ 3 × 3 ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక 3 1s 3 1s 3 1s 3 1s క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5కి ఈ 5 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ మనకి ఏం మిగిలింది అంటే 6 × 6 × 15. లెఫ్ట్ సైడ్లో 6 × 6 × 15. ఇక్కడ n ఇంటూ చూడండి 3 × 12 3 12s 3 × 12 ప్లస్ 2 × 3 × 3 2 × 3 × 3 2 × 3 ఓకేనా? n ఇంటూ 3 × 12 ఏమవుతుంది? 36 ప్లస్ 2 3 6 6 3 18 ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ ఏముంది? 6 × 6 × 15. మనం దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? n ఇంటూ నేను RHS వాల్యూని LHS రాసుకుంటున్నా. 36 + 18 అంటే 54 = 6 × 6 × 15 అని రాస్తున్నా. n = 6 × 6 × 15/54. 6 1s 6 9s 3 3s 3 5s 3 1s 3 2s. ఏం మిగిలిందిగా? 2 × 5 అంటే n = 10. 2 × 5 అంటే 10. మరి మొత్తం ఐస్ క్రీమ్ ఇవ్వడానికి కావాల్సిన కోన్ల సంఖ్య దేర్ఫోర్ కావలసిన కోన్ల సంఖ్య = 10. ఓకే, ఇప్పుడు 6వ సమస్యకి సాధన చూద్దాం. 5.5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి 1.75 సెంటీమీటర్ వ్యాసము 2 మిల్లీమీటర్ల మందము కలిగిన ఎన్ని వెండి నాణెములు అవసరం అవుతాయి? ఓకేనా? ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? 5.5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి మనకు 1.75 సెంటీమీటర్ల వ్యాసము 2 మిల్లీమీటర్ల మందము కలిగిన ఎన్ని వెండి నాణెములు అవసరమవుతాయి? ఓకేనా? అంటే ముందుగా ఏమనుకుంటున్నాను, ఈ కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి నేను n వెండి నాణెములు అవసరమవుతాయని అనుకుంటున్నాను. ఎన్ని అవసరమవుతాయి అంటుంది కాబట్టి ఎన్నో కనుక్కోవాలి కాబట్టి మనం n వెండి నాణెములు అవసరమవుతాయని తీసుకుంటాను. అదే రాశాను చూడండి. 5.5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్ కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి 1.75 సెంటీమీటర్ల వ్యాసము 2 మిల్లీమీటర్ల మందము కలిగిన n వెండి నాణెములు అవసరమవుతాయని అనుకోగా అని తీసుకున్నాను. అంటే మరి ఈ n వెండి నాణెముల ఘనపరిమాణము అంటే ఒక వెండి నాణెం అనేది ఎలా ఉంటుంది? స్తూపాకారంలో ఉంటుంది. కాబట్టి n వెండి నాణెముల ఘనపరిమాణం n × స్తూపం ఘనపరిమాణం. ఓకేనా? మరి దీని యొక్క వ్యాసం ఏమిచ్చిండు? వెండి నాణెం యొక్క వ్యాసం 1.75 సెంటీమీటర్లు. అంటే 1.75 దశాంశ బిందు తొలగించి 175/100 అని తీసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే 25 4 25 7 అంటే ఏమొచ్చింది? 7/4. వ్యాసం ఏమో 7/4. ఎత్తు 2 మిల్లీమీటర్లు. మరి ఇక్కడ అన్ని వ్యాసం సెంటీమీటర్లో ఉంది కాబట్టి దీర్ఘఘనం యొక్క కొలతలు కూడా సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి మిల్లీమీటర్ని మనం సెంటీమీటర్లో మార్చుకోవడం కోసము ఏంటి 2/10 సెంటీమీటర్స్ 10తో డివైడ్ చేసి 10 సెంటీమీటర్స్ అనుకుంటా. 2 1s 2 5s అంటే ఎత్తు h = 1/5. ఇక్కడ 1/5 సెంటీమీటర్లు. దీన్ని h = 1/5 తీసుకున్నాను. అంటే ఇప్పుడు దీని నుంచి వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసం 7/4 అంటే వెండి నాణెం యొక్క వ్యాసార్థము ఇది 7/4. దీంట్లో సగం అంటే 7/half 7/4 అంటే 7/8 అవుతుంది. 7/8 సెంటీమీటర్లు. ఇప్పుడు
n వెండి నాణెముల ఘనపరిమాణము అవసరమవుతాయి అనుకున్నాం కాబట్టి n వెండి నాణెముల ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. ఓకేనా? n వెండి నాణెముల ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ దీర్ఘఘనము ఘనపరిమాణం. ఓకేనా? n ఇంటూ వెండి నాణెముల ఘనపరిమాణం అంటే స్తూపం ఘనపరిమాణం అనుకున్నాం కదా, ఏంటి 5r² h 5r² h. ఇక్కడ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఏంది LBH. ఇక్కడ ఈ h అంటే దీర్ఘఘనం యొక్క హైట్, ఇది ఈ h ఏమో ఈ వెండి నాణెం ఘనపరిమాణం అంటే స్తూపం అంటే వెండి నాణెం యొక్క మందం అనేది ఎత్తుగా తీసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ n ఇంటూ 5 అంటే 22/7 r అంటే వెండి నాణెం యొక్క ఉంది కదా వ్యాసార్థము, r అంటే ఎంత 7/8 7/8 ఇంటూ 7/8. ఎత్తు అంటే ఇక్కడ ఏమనుకున్నాము 2 మిల్లీమీటర్ల వెండి నాణెం 2 మిల్లీమీటర్ల మందం అనంగా అదే దాని యొక్క ఎత్తు అవుతుంది. h ఈజ్ ఈక్వల్ 1/5. l అంటే 5.5, b 10, 3.5. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఒకట్ల 2 4 2 11 ఏం మిగిలింది n ఇంటూ 11 ఇంటూ 7 బై ఇక్కడ 4 ఇంటూ 8 ఇంటూ 5. ఇక్కడ 5.5ని 55/10 అని రాసుకుంటున్నా. 10 ఇంటూ దశాంశ బిందువు తొలగిస్తున్నా. 3.5ని 35/10. ఈ 10కి ఈ 10 క్యాన్సల్. ఓకేనా? ఇప్పుడు 5 11 5 2 ఏం మిగిలింది మనకు చూసినట్లయితే n ఇంటూ 11 ఇంటూ 7 n ఇంటూ 11 ఇంటూ 7 బై 4 ఇంటూ 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం మిగిలింది 11 ఇంటూ 35 బై 2. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు మనం కావాల్సింది n కనుక్కోవాలి కాబట్టి 4 ఇంటూ 8 ఇంటూ 5ని ఇక్కడ ఉన్న లవంని క్రాస్ మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న లవాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇదేం చేస్తుంది ఇక్కడ ఉన్న హారాన్ని మల్టిప్లై చేస్తుంది. 11 ఇంటూ 35 ఇంటూ 4 ఇంటూ 8 ఇంటూ 5 బై 2 ఇంటూ 11 ఇంటూ 7. ఓకేనా? చూడండి, ఈ 11కి ఈ 11 క్యాన్సల్, 7కి 7 5s 2 1s 2 2s ఏం మిగిలింది n ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 8 ఇంటూ 5. చూడండి, 8 2 16 16 5 80 85 400 n ఈజ్ ఈక్వల్ 400. అంటే ఇక్కడ ఏంటి ఎన్ని వెండి నాణెములు అవసరమవుతాయి అంటే కావలసిన వెండి నాణెములు, దేర్ఫోర్ కావలసిన వెండి నాణెములు 400 అంటే లేదా 400 వెండి నాణెములు అవసరము. ఎందుకు 5.5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్ల కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి మనకు 1.75 సెంటీమీటర్ల వ్యాసము 2 మిల్లీమీటర్ల మందము కలిగిన ఎన్ని వెండి నాణెములు అన్నారు కదా 400 వెండి నాణెములు తీసుకుంటే మనకు ఈ కొలతలు కలిగిన దీర్ఘఘనము వచ్చును. ఓకేనా? ఇప్పుడు 7వ సమస్యకి సాధన చూద్దాం. ఒక పాత్ర శంకు ఆకారంలో ఉన్నది. దాని ఎత్తు 8 సెంటీమీటర్లు, భూ వ్యాసార్థము 5 సెంటీమీటర్లు కలిగి ఉన్న పాత్ర పూర్తిగా నీటితో నింపబడి ఉన్నది. దానిలో 0.5 సెంటీమీటర్స్ వ్యాసార్థము కలిగిన ఎన్ని సీసపు గోళీలు వేస్తే పాత్రలో ఉన్న నీటిలో 1/4 వంతు పొర్లి బయటకు వస్తుంది అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక పాత్ర శంకు ఆకారంలో ఉంది. ఈ విధంగా దీంట్లో పూర్తిగా ఏముంది నీటితే నింపబడి ఉంది. దీని యొక్క ఎత్తేమో 8 సెంటీమీటర్లు, వ్యాసార్థము 5 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో
0.5 సెంటీమీటర్ వ్యాసార్థము కలిగిన సీసపు గోళీలు ఎన్నిటిని వేస్తే ఇందులో ఉన్న వాటర్ ఉంది పూర్తిగా నింపబడింది 1/4 వంతు నీరు అనేది బయటికి పొర్లి రావాలి అంటున్నాడు. ఎన్ని వేస్తే అంటున్నాడు అంటే మనము దీని యొక్క 1/4 ఆఫ్ ఈ శంకు ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఎన్ సీసపు గోళీల ఘన పరిమాణానికి సమానం చేసినట్లయితే వస్తుంది. మరి ఇక్కడ సీసపు గోళీలు అనేవి మనము గోళానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు ఇచ్చిన సమాచారం రాసుకుందాం. ఒక పాత్ర శంకు ఆకారంలో ఉంది. ఇది పూర్తిగా నీటితో నింపబడి ఉంది. పాత్ర దీని ఎత్తు అంటే శంకు ఆకార పాత్ర యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు, భూ వ్యాసార్థం 5 సెంటీమీటర్లు. ఓకేనా. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎత్తు కాబట్టి 8, వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ 5. శంకు ఆకార పాత్ర యొక్క వ్యాసార్థం 5. ఇప్పుడు ఎన్ సీసపు గోళీలను మనము ఎన్ని సీసపు గోళీలు వేస్తే అన్నాను కదా, ఏమనుకుంటున్నాను, ఎన్ సీసపు గోళీలను పాత్రలో వేస్తే 1/4 వంతు నీరు పొర్లి బయటకు వచ్చును అని అనుకుంటున్నాను. ఓకేనా. మరి సీసపు గోళీల వ్యాసార్థం ఏమి ఇచ్చిండు, 0.5 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే వ్యాసార్థము ఇక్కడ ఈ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ ఇది ఈ వ్యాసార్థము శంకు యొక్క వ్యాసార్థము, ఈ ఆర్ ఏమో ఈ సీసపు గోళీల వ్యాసార్థం. 0.5 ఏమో రాసుకుంటున్నంటే దశాంశ బిందువు తొలగించి 5/10, 5 1 5 2 అంటే 1/2. ఈ 1/2 అనేది ఏమో సీసపు గోళీల యొక్క వ్యాసార్థము. ఓకేనా. ఇప్పుడు ఎన్ సీసపు గోళీల ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4 ఆఫ్ శంకు యొక్క ఘన పరిమాణం సమానం. ఎందుకు, ఎన్ సీసపు గోళీలను ఈ పాత్రలో వేయడం వల్ల ఇందులో ఉన్న 1/4 భాగం నీరు పొర్లి బయటకు వెళ్తుంది అనుకుంటున్నాం. అంటే ఈ సీసపు గోళీల ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ 1/4 ఆఫ్ ఈ శంకు ఘన పరిమాణం అవుతుంది, నీటి ఘన పరిమాణం. ఓకేనా. అదే రాసుకుందాం. ఎన్ సీసపు గోళీల ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ 1/4 ఆఫ్ శంకు ఘన పరిమాణం. ఆఫ్ శంకు ఘన పరిమాణం అంటే సీసపు గోళీల ఘన పరిమాణం అంటే ఏంటి, ఎన్ ఇంటూ అంటే గోళం యొక్క ఘన పరిమాణం 4/3 5r3 4/3 5r3 1/4 ఆఫ్ శంకు ఘన పరిమాణం అంటే ఏంది 1/3 × 5r² హెచ్. ఇక్కడ ఈ ఆర్ వేరు, ఈ ఆర్ ఏమో సీసపు గోళీల యొక్క వ్యాసార్థం, ఈ ఆర్ ఏమో శంకు యొక్క వ్యాసార్థం, భూ వ్యాసార్థం. ఇక్కడ ఈ 5 క్యాన్సిల్ చేసుకుందాం. ఎన్ ఇంటూ 4/3 ఆర్ అంటే సీసపు గోళీల యొక్క వ్యాసార్థం ఇక్కడ చూసుకున్నాం కదా 1/2 అంటే 1/2 క్యూబ్ అంటే 1/2 × 1/2 × 1/2 3 టైమ్స్ రాసిన 1/4 ఆఫ్ 1/3 r² అంటే శంకు యొక్క వ్యాసార్థం ఇది స్క్వేర్ కాబట్టి 5 × 5 దీని యొక్క ఎత్తు 8. ఓకేనా. ఇప్పుడు చూడండి 4 1 4 2. ఓకేనా. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 4 × 1 × 1 అంటే 4a బై ఇక్కడ ఏముంటుంది 3 × 2 × 2 × 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది 2 × 5 × 5 ఇక్కడ బై 3 ఉంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 3 × 2 × 2 ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న లవాన్ని మల్టిప్లై చేస్తుంది. ఈ 4 ఏం చేస్తుంది, లేదనుకుంటే ఈ 4కి ఈ 2కి ఈ 2 క్యాన్సల్ 4 1 2 2s 2 2s. ఓకేనా. ఈ 2 2 4 కదా, ఈ 4కి పైన ఉన్న 4 క్యాన్సల్. ఏం మిగిలింది ఇక్కడ ఎన్ ఇంటూ మిగులుతుంది ఎన్ ఇంటూ 1/3 × 2 3 × 2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం మిగిలింది 2 × 5 × 5/3. ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ 3 × 2 ఏం చేస్తుంది
అక్కడ ఉన్న దీని లవాన్ని మల్టిప్లై చేస్తుంది 3 × 2 2 × 5 × 5 బై 3 3 3 క్యాన్సల్ 2 2 4 4 5 20 25 100 అంటే మనకు ఎన్ని సీసపు గోళీలు వేస్తే అందులో నీరు 1/4 పొర్లి బయటకు వస్తుందంటే 100 సీసపు గోళీలు వేయాల్సిన సీసపు గోళీలు లేదా సీసపు గోళీల సంఖ్య పాత్రలో వేయాల్సిన సీసపు గోళీల సంఖ్య = 100 సీసపు గోళీల సంఖ్య 100 అంటే 100 సీసపు గోళీలను పాత్రలో వేస్తే 1/4 నీరు పొర్లి బయటకు వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు 8వ సమస్యకి సాధన చూద్దాం. 28 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన ఒక ఘనపు గోళమును కరిగించి 4.23 సెంటీమీటర్ల వ్యాసము 3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకువులుగా మారిస్తే ఏర్పడే శంకువుల సంఖ్య ఎంత అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక గోళాన్ని కరిగించడం, దాని యొక్క వ్యాసం 28 సెంటీమీటర్లు గల గోళాన్ని కరిగించి శంకులుగా మారుస్తున్నాం. వాటి యొక్క వ్యాసం ఎంత? 4.23 సెంటీమీటర్ల వ్యాసము 3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకులుగా మారుస్తున్నాం. అయితే ఇలాంటివి ఏర్పడే శంకుల సంఖ్య ఎంత? ఈ గోళము నుంచి కరిగించి ఈ కొలతలు గల శంకులను ఎన్నిటిని ఏర్పరచగలము అని అడుగుతున్నాం. ఓకేనా? అందుకే ముందుగా ఘనపు గోళము వ్యాసము ఏమిచ్చిండు? 28 సెంటీమీటర్లు. దాని నుంచి మరి గోళం వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 28/2 అంటే 2 1 2 14 అంటే ఈ గోళం యొక్క వ్యాసార్థము 14 సెంటీమీటర్లు. ఇప్పుడు మరి 28 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన ఘనపు గోళమును కరిగించి 4.23 సెంటీమీటర్ల వ్యాసము 3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన n శంకువులు ఏర్పడినవి అని అనుకుంటున్నాం. మనము వీటి నుంచి ఎన్ని శంకువులు ఏర్పరచగలమో కనుక్కోమంటుంది కదా, ఏర్పడే శంకుల సంఖ్య కనుక్కోమంటుంది కాబట్టి n శంకువులు ఏర్పడతాయని అనుకుంటున్నాం. అంటే ఎత్తు కలిగిన n శంకువులు ఏర్పడినవి అని అనుకుంటే మనము ఈ శంకువుల యొక్క వ్యాసం ఏమిచ్చిండు? 4.23. దీని అపక్రమ భిన్నంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారిస్తే 4 × 12 + 2 14/3 సెంటీమీటర్లు. ఎత్తు ఏమిచ్చిండు? 3 సెంటీమీటర్లు. మరి ఈ శంకు యొక్క వ్యాసము 14/3 అయితే వ్యాసార్థం ఏమవుతుంది? దీంట్లో సగం హాఫ్ ఆఫ్ వ్యాసము, హాఫ్ ఆఫ్ డయామీటర్ అంటే 1/2 × 14/3 2 1 2 7 అంటే 7/3. ఏంటిది? శంకు యొక్క వ్యాసార్థము 7/3, ఎత్తు h = 3 సెంటీమీటర్లు. ఓకేనా? ఇప్పుడు ఈ ఘనపు గోళమును కరిగించి n శంకువులను ఏర్పడతాయి అనుకున్నాం కాబట్టి n శంకువుల యొక్క ఘనపరిమాణము ఈ గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం. అంతే కదా? దేర్ఫోర్ n × శంకువుల ఘనపరిమాణము = ఘనపు గోళము ఘనపరిమాణం. అంటే n × శంకువు ఘనపరిమాణం సూత్రం ఏంది? 1/3 × 5r². h గోళం ఘనపరిమాణము 4/3 5r³. ఇక్కడ r ఏమో గోళం యొక్క ఘనపరిమాణము ఇది, ఇక్కడ ఉన్న r ఏమో ఇది తీసుకోవాలి. ఇటు చూడండి 5కి ఈ 5 క్యాన్సిల్. ఎందుకు? ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేసి పంపిస్తున్నాం, డివైడ్ అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే n × 1/3 r శంకు యొక్క వ్యాసార్థం చూడండి 7/3 అంటే 7/3 × 7/3. శంకు యొక్క ఎత్తు అంటే 3 ఎడమ వైపు అయిపోయింది 4/3 r³ అంటే గోళం యొక్క వ్యాసార్థము అంటే r³ అంటే 14 అంటే 14 × 14 × 14. ఓకేనా? ఒక 3 1 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది? n × ఇక్కడ రాదాం. ఇక్కడ ఏముంది? n × 7 × 7
n ఇంటూ 7 ఇంటూ 7 బై 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 14 బై 3. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ ఈ 3 ఇంటూ 3 ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న లవాన్ని మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ 3 4 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 14 3 టైమ్స్ బై ఇక్కడ 7 ఇంటూ 7 ఏమవుతుంది, ఇక్కడ 6 అని మల్టిప్లై చేస్తుంది. ఒక 3కి ఈ 3 క్యాన్సల్, 7కి 7 2s 7కి 7 2s. ఏం మిగిలింది మనకు, n ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 14. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసి ఏమొస్తుంది, 14 2s 28 28 2s 56 56 3 ఇంటూ 4 12 అంటే 56ని 12తో మల్టిప్లై చేస్తే 12 6 72 12 5 60 ప్లస్ 7 67 672 అంటే n ఈజ్ ఈక్వల్ 672. అంటే ఏంటిది, ఏర్పడే శంకువుల సంఖ్య ఈజ్ ఈక్వల్ దేర్ఫోర్ ఏర్పడే శంకువుల సంఖ్య ఈజ్ ఈక్వల్ 672. అంటే 28 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన ఘనపు గోళమును కరిగించి 4.23 సెంటీమీటర్ల వ్యాసం 3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకువులను ఎన్ని ఏర్పరచవచ్చు, 672 శంకులు అనేవి ఏర్పడతాయి. ఏర్పడే శంకుల సంఖ్య 672. ఓకే, థ్యాంక్ యూ.